కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్రిక్తత కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ స్థలంలో వేసిన బారికేడ్లను తొలగిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు పోలీసుల రంగ ప్రవేశం పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పరిస్థితి ఉద్రిక్తం డిస్ట్రిబ్యూట్ లేదు ఏసీపీ గారు మీకు చెప్తున్నా లేదు వాడు దొంగలు వాళ్ళు దొంగలు లుచ్చాలు చేయండి మరి మీరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆంజ ఉన్నాడు దొంగ కార్లు ఆడున్నాడు వాడు ముంగటి ఉన్నారట కదా మరి ఆయన అరెస్ట్ చేయ వాడు మా జాగ్రత్తకు వచ్చి చెప్పింది కూలగొట్టింది సార్ ముంగడ కనిపిస్తుంది కదా కూలగొట్టింది ఈ పాత చాలా మంచి మీరు వెళ్ళండి మీరు ప్రాపర్టీ మీద ఉన్నాం కంప్లైంట్ ఇచ్చినాం ఎందుకుండదు మా ప్రాపర్టీ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు డిస్ప్యూట్ ల్యాండ్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పుడు సిపి గారు దానికి పోతున్నాం సీఎం దానికి పోతాం చేస్తున్నాం మేము వస్తున్నాం మా కొడుకు ప్రాపర్టీ ఆయన వస్తున్నాం అరెస్ట్ లాఠీ చార్జ్ చేసుకుంటారు గోడ లోపలంతా నాదే అంటాడు ఆయన సర్వే నెంబర్ 82/1/EE మా సర్వే నెంబర్ 82/A ఆయన సర్వే నెంబర్ ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకు ఉన్నది మాకు 4,033 గుంటలు ఉంది పక్కన 43 గుంటలు మనకుంది వాళ్ళకుంది సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది నాదే అంటాడు ఆయన ఇప్పుడు సర్వే ఎప్పుడైంది సర్వే 2000 అయింది ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ ఉన్నప్పుడు సర్వే చేయించండి హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు సర్వే కాపీ క్లియర్ ఆయన ల్యాండ్కు సర్వే లేదు ఒక దిక్కులు లేవు ఏవి లేవు పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థం కాదు మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటే మళ్ళీ మనుషులు చేసుకొని పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను నేను 2 years అయింది వీళ్ళు అప్పటి నుంచే పొజిషన్లో ఉంటున్నాం సుమారు 14 సంవత్సరాల నుంచి పొజిషన్ అప్పుడు సార్ మేము పొజిషన్ అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన సర్వే ఉంది లోకల్ ఎంఆర్ఓ సర్వే ఉంది రోడ్ కూడా జిహెచ్ఎంసీ డిస్ప్యూట్ ఉందని చెప్పి తీసుకుర్రా దానికి క్లియర్ గా డిస్ప్యూట్ నడుస్తున్నట్టుంది అంటే డిస్ప్యూట్ ఏం లేదు సార్ డిస్ప్యూట్ ఏం లేదు ఎప్పుడు తీసుకునేది క్వశ్చన్ కాదు మా ల్యాండ్ మాకు ఆయన ల్యాండ్ ఆయనకున్నది సర్వే ఇద్దరు ల్యాండ్లు ఉంటాయి ఇక్కడ ఆయన ప్రాబ్లం అయింది మొత్తం నాదే గొడవ లోపల నాదే ఆయన 2 acres చేంజ్ ఉందని క్లెయిమ్ చేస్తారు 2.22 ఉంటుంది సార్ మొత్తం ల్యాండ్ నేను చెప్పేది గోడ లోపల కూడా అంతే క్లెయిమ్ చేస్తారు 2.22 ఆయనది కాదు ఆయన 1.29 ఆయన డాక్యుమెంట్ చూపించు 1.29 వాళ్ళది ఉంది మనది ఒక సుమారు 43 గుంటలు ఉంటుంది మీరు ఎవరి దగ్గర నుంచుకున్నారు నేను వీళ్ళు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను అంటే వాళ్ళు దూల్చంద్ దగ్గర నుంచి తీసుకున్నామంటున్నారు కదా అప్పుడు ఇండస్ట్రీ ఉన్నది ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్నాం దూల్చంద్ దగ్గర 1.29 తీసుకుండు ఆయన 1.29 నేను డిస్ప్యూట్ చేస్తలేవు ఆయనకు ఉంది మనకుంది గోడ లోపల మొత్తం నాదే అని అంటే ఇన్నేళ్ళు గవర్నమెంట్ ఉంది నడిపించండి ఆయన ఉన్నారు సార్ ఉన్నారు కానీ ఆయనకు ఉన్నది 1.29 డాక్యుమెంట్ చూడండి ఆయన ఎందుకు ఎట్లా ఉంటుంది 2.1 అదే మీరు రాత్రికి వచ్చిర్రు ఒకవేళ నిజమైతే డే టైమ్ లో కూడా 50 సార్లు మల్లారెడ్డికి ప్రయత్నం చేసినాము 3 సార్లు రీసెంట్ గా ఇంట్లో కలిసినాము సర్వే చేసుకుందాం అంటాడు సర్వే వస్తే తిట్టి పంపిస్తారు ఆయన చెప్పిన ముచ్చట్లు చక్కగా ఉన్నాయని మాట్లాడమని నాకు ముందడు వచ్చి ఇప్పుడు 3 సార్లు మాట్లాడండి నోటీస్ ఓలిస్తారు మరి ఆయన ఎట్లా దౌర్జన్యం చేసి మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదా ల్యాండ్ మీద ఇంజక్షన్ ఈ ల్యాండ్ మీద ఇంజక్షన్ ఆర్డర్ వీళ్ళ ఫెన్స్ వీకేసి నైట్ వీళ్ళ ఫెన్స్ వీకేసి వాళ్ళు వచ్చారు దౌర్జన్యం 2016 నుంచి ఉన్నది క్లియర్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఆయన ఇంజక్షన్ ఆర్డర్ ఛాలెంజ్ చేయాలి కదా మరి ఆయన అక్కడ వీళ్ళ పేర్లు అందరూ మల్లారెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం మల్లారెడ్డి ఫ్యామిలీ ఉన్నది 12 మంది దౌర్జన్యం ఎన్ని రోజులు నడవదు సార్ సార్ వాళ్ళ మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం టోటల్ వీళ్ళ పేరు వినే
మరి ఇంజక్షన్ ఛాలెంజ్ చేయాలి కదా ఆయన 2016 నుంచి దీన్ని రికార్డ్ ఎందుకు చేయించలేదు? అంతే కదా. రికార్డ్ చేయించుకోవాలి కదా ఆయన, ప్రూవ్ చేయించుకోవాలి కదా. అది పట్టుకొని మంచి క్లియర్ గా అంటే కొద్ది పైకి పెట్టి రాత్రి లేదు, పొద్దున్నే చేసుకుంటాం రాత్రి. రాత్రికి మీరు